దీనికంట మన వాళ్ళు కూడా పప్పు అన్నం పెట్టామనుకోండి, వేడి అన్నంలో పప్పు వేసి నెయ్యి వేసి ఆవకాయ వేసిస్తే శుభ్రంగా తింటారు. కొనిచివా సవాద్వి అన్యవాసియో. అసలు ఏంటి భాష, ఏంటి పిల్ల అనుకుంటున్నారా? ఈరోజు మనం తినబోయే ఫుడ్ కూడా అంతే విచిత్రంగా ఉంటుంది భాషలాగా. అదే పాన్ ఏషియన్ ఫుడ్. సో పాన్ ఏషియా అంటే బేసికలీ ఏషియా ఉన్న కాంటినెంట్స్ అన్నిట్లోని ఫుడ్ ఒక్కొక్క ప్లేసెస్లో ఒక్కొక్క బాగుంటుంది కదా. లైక్ షూషి, బావ్, రామెన్, నూడిల్స్ అవన్నీ ఇండియా కాదు. ఇండియా కూడా ఏషియాలో పార్టే. ఇండియా ఆల్సో కమ్స్ అండర్ పాన్ ఏషియన్ ఫుడ్. సో ఈ విచిత్రమైన ఫుడ్ తినడానికి వీఆర్ ఆర్డరింగ్ ఫ్రమ్ అవర్ ఫేవరెట్ సెలబ్రిటీ రెస్టారెంట్. అదే నాగ చైతన్య రెస్టారెంట్ షోయూ. ప్రెజెంటింగ్ షోయూ, టేస్ట్ఫుల్ ఏషియన్ డెలివర్డ్. అండ్ షోయూ అనేది రెస్టారెంట్ కాదు, అది క్లౌడ్ కిచెన్. ఇంకా రెస్టారెంట్ పెట్టలేదు, అందుకే అవుట్ సైడ్ సీటింగ్ కాకుండా చిన్న సెటప్ చేసాం. ఎలా ఉంది మ్యాటర్ ఏంటంటే, సెలబ్రిటీ రెస్టారెంట్స్ మేము వీడియోస్ చేస్తున్నప్పుడు చాలా మంది షోయూ గురించి డీటెయిల్ వీడియో కావాలి, డీటెయిల్ వీడియో చేయమని కొన్ని కమెంట్స్ వచ్చాయి. చాలా మంది అనక్కర్లేదు, కొన్ని కమెంట్స్ వచ్చాయి. సో అలా కొన్ని కమెంట్స్ మీద డీటెయిల్ రివ్యూ ఆఫ్ ద షోయూ క్లౌడ్ కిచెన్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో ప్లాన్ చేసాం అనమాట. సో మీరు కనుక వేరే చూడకపోతే అవి లింక్ పైన ఇస్తాము, ఫస్ట్ అవి చూసేయండి. సుత్తు లేకుండా స్ట్రైట్ పాయింట్లోకి వచ్చేస్తే, ఫస్ట్ మనం ఆర్డర్ ఇవ్వాలి ఫుడ్. అది గంట సేపు పడద్దు రావడానికి, అని మనం తిని అగోరిద్దాం. సుషి బాగుంది, డంప్లింగ్స్ ఉన్నాయి, ఫ్రైడ్ రైస్ ఉంది, చిల్లీ చికెన్ ఉంది. 30 నిమిషాలు ఆర్డర్ వెతికి ఏం చేయాలో చూసుకుని తర్వాత గంట సేపు ఆర్డర్ వచ్చే వరకు వెయిట్ చేసిన తర్వాత వచ్చిన మన కళాకాండవే ఇదనమాట. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ద ప్యాకింగ్ విల్ బి సో గుడ్ అనమాట. పైన ఉంది, ఇంకా లోపల ప్యాకింగ్ కూడా చూపిస్తా. అండ్ బిఫోర్ దట్ మనం ఓపెన్ చేస్తూ వాట్ వి ఆర్డర్ అని మాట్లాడుకుందాము. మనం అసలు పాన్ ఏషియన్ ఫుడ్ అంటే ఫస్ట్ నాకు ఇష్టమైనది బావ్, అండ్ ఇంకా వచ్చేసి షూషి ఇష్టం అనమాట. కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది, మనం చూసుకుని తినాలి. అండ్ ఇది జాగ్రీ చీజ్ కేక్ డెజర్ట్ మనకి ఫస్ట్ పెట్టాడు, అండ్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం, లాస్ట్లో తింటాం కాబట్టి. చార్కోల్ డిమ్సమ్, చార్కోల్ బ్లాక్ అండ్ వైట్ డిమ్సమ్. ఇది క్రిస్పీ టోఫు అండ్ ఆస్పారగస్ బావ్. అమ్మ బాబోయ్ చాలానే ఉన్నాయి. ఎంజాయ్ యువర్ ట్రఫుల్ ఆస్పారగస్ అండ్ అవకాడో. ఇది షూషి. తీయడానికే ఓపిక పోయింది, తినేసాక ఓపిక తెచ్చుకుందాం. ఇది వోక్ ఫ్రైడ్ రైస్. తెలంగాణ చిల్లీ చికెన్. నేను చికెన్ తినకపోయినా మన వాళ్ళు ఎంజాయ్ చేపిద్దామని చెప్పేసి తీసుకొచ్చింది అనమాట. నాకు బాగా నచ్చేది అయితే దిస్ చిల్లీ ఆయిల్. చిల్లీ ఆయిల్ ఫ్లేవర్ ఉంటుంది, ముందు కూడా తిన్నాను, చాలా బాగుంటుంది. చాప్ స్టిక్స్, కార్డ్స్. సో మనమైతే 1 2 3 4 5 6 ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చాము. 6 ఐటమ్కి కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? 3500 అయింది. అండ్ ప్రతిసారి మనమే అన్నీ తినేస్తాం కదా, ఈసారి మనమే అన్నీ తినకుండా కొత్తగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి టేస్ట్ చేయిద్దాము. అంటే వాళ్ళ అదృష్టం, వాళ్ళు ఏం చూసుకుంటారో ఎలా తీసుకుంటారో అనేది, ఎందుకంటే వాళ్ళు పిక్ చేసుకుంటారనమాట ఇవి ఏ ఫుడ్లో తెలియకుండా. సో ఫస్ట్ ఎవరిని పిలుద్దాము? ఆబ్వియస్లీ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, అనగానే పిలుద్దాము ఫస్ట్ అయితే. అండ్ చూద్దాం వాళ్ళకి ఏం నచ్చదో. నాకైతే అన్నీ నచ్చేస్తాయి. సో మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు? ఆల్సో స్కేల్ ఆఫ్ 1 to 5 జాపనీస్ పాన్ ఏషియన్ ఫుడ్ తిన్నాక ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు? 3. ఏమైపోద్దో ఇది తింటే అని చెప్పేసి భయం. అందుకే సాటర్డే రోజు షూట్ పెట్టుకున్నాము, సండే ఏమైనా ఆఫీస్ లీవ్ పెట్టక్కర్లేదని చెప్పేసి ప్లాన్. సరే మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ చెప్తాం. ట్రఫుల్ ఆస్పారగస్ అవకాడో, షూషి, జాగ్రీ చీజ్ కేక్ చెప్పొద్దు, అందరూ డెజర్ట్ తిందాం అనుకుంటారు, బాగుంటుంది అలాగా, చెప్పొద్దు, వేరే చెప్పండి. చైనీస్ ఫ్రైడ్ రైస్, చైనీస్ వోక్ ఫ్రైడ్ రైస్, చార్కోల్ డిమ్సమ్, చార్కోల్ బ్లాక్ అండ్ వైట్ డిమ్సమ్, క్రిస్పీ టోఫు ఆస్పారగస్ బావ్, తెలంగాణ చిల్లీ చికెన్. ఇలా పట్టుకోండి దీంట్లో. ఓకే, నా ఫింగర్స్ డిసైడ్ చేసుకుంది, నాన్న ట్రై చేస్తుంది షూషి. ఓకే బయటకు తీస్తున్నాను. ఇప్పుడు నేను తీసుకోవడానికి ఉండదా? నేను సెలెక్ట్ చేసుకుంది నేను ఎలా తినాలో మీకు చెప్పాలి కదా. ఎగ్జైటింగ్. ఇందాక 3 ఇచ్చాను కదా, ఇప్పుడు 1 ఇస్తున్నా. ఏ ఇంకా అందుకని తక్కువ, అందుకని ఇచ్చేవాడిని. రే ఓకే నేను తినేస్తున్నాను. ఫస్ట్ మీరు తినండి, నేను చూస్తాను. చీర్స్ పట్టుకుని తిందాం. చీర్స్. దాంట్లో పర్లేదు తర్వాత తిందాం. నేను వసాబి పెట్టుకోలేదు మరి. సర్లే నెక్స్ట్ సాంగ్ పెట్టుకుంటా. పడిపోకూడదు ప్లీజ్. వైట్ డ్రెస్ వేసుకుంటారు, వైట్ డ్రెస్ వేసుకొని పడకూడదు ప్లీజ్, పడక. సూపర్.
ఎలా తినాలో నేర్పిస్తున్నాను అయినాక అందులో వేసుకున్నామా క్లోజ్ జూమ్ సూపర్ నిజంగా చాలా బాగా తింటున్నారు అసలు వావ్ నైస్. ఇప్పుడు ఏం దీన్ని వంపుకోవాలా దీన్ని ముంచుకోవాలా డిప్ చేసుకోవాలా అని చెప్పిన బాగుంది స్నాక్ ఐటమ్ చికెన్ పకోడీ ఫ్రైడ్ రైస్ సేమ్ ఆ టైప్ ఆఫ్ ఫ్లేవర్ కొడుతుంది టేస్ట్ కాదు ఎందుకంటే ఫ్రైడ్ పెట్టాం కదా నేను. అచ్చా ఓకే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ సెల్లింగ్ డిష్ అనమాట. దీని కాస్ట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇలా అరౌండ్ 500 ఎన్ని పీసెస్ ఇచ్చారు? 6 పీసెస్ 8 పీసెస్ ఉంటాయేమో. 6 సరే దిస్ ఇస్ కాస్టింగ్ 615 రూపీస్. ఓకే అండ్ దీని డిస్క్రిప్షన్ కూడా చెప్తాను. ట్రఫుల్ ఆస్పారగస్ అండ్ అవకాడో, ఉరుమాకి స్టైల్ క్రంచీ ఆస్పారగస్, అవకాడో, ట్రఫుల్. నాకు చదువు ప్లీజ్ ప్లీజ్ నాకు వింటుంటేనే ఏదోలా ఉంది అదంతా. చికెన్ తింటున్నాను అనమాట. నేను తింటలేదు, రాలా తింటున్నారు. కానీ చాలా బాగుంది. అదే చికెన్ ఫస్ట్ చైనీస్ దా జపనీస్ దా మంగోలియన్స్ దా ఏది అది డిస్క్రైబ్ చేసి. సో చికెన్ ఎవరిది కాదు, పాన్ ఏషియన్ అంటే ఏషియాలో ఇండియా కూడా ఉంది కదా. చికెన్ ఇస్ తెలంగాణ చికెన్, తెలంగాణ చిల్లీ చికెన్. వావ్ ఇలా ఉండాలి డిష్ అంటే. ఇప్పుడు దీనికి ఏమి ఇవ్వలేదు సాస్ లాంటి ఏమి ఉండవు దీనికి. దానికి ఉల్లిపాయ ఇవ్వాలంటే యాక్చువల్గా ట్రెడిషనల్ స్టైల్. అక్కడ ఎందుకు ఇవ్వలేదు? సూపర్ ఎక్సలెంట్. దాని మీద ఏదో చాలా బాగుంది. 5 out of 5 తింటే చాలా బాగుంది. ఎక్సలెంట్. ఉల్లిపాయ బాంబులు ఉండే చేసారా చిన్నప్పుడు? లోపలికి 2 ఇలాగే ఉండేవి అవి. వేసారా మీరు ఎవరైనా ఎప్పుడైనా ఉల్లిపాయ బాంబులు? దీని పేరేంటో చెప్తే గానీ. దీని పేరు చార్కోల్ డిమ్సమ్. దీంట్లో లోపలికి ఏముంటుంది కూడా చెప్తే గానీ తిన్నాను. నాకు నమ్మకం లేదు. సరే యాక్టివేటెడ్ చార్కోల్, స్టీమ్ డిమ్సమ్, ట్రఫుల్ సెంటెడ్. పేర్లేంటి బ్రో? 5 పీసెస్ వచ్చారు కదా. 5 పీసెస్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? 500. వావ్ 595. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్స్. చూస్తే ఇందాక నేను చదువుతాను. డక్స్లెస్ అంటే అమ్మా ఏంటిదే? బాగుందంట. తినండి అయితే. అయితే దోమల్లాగా ఏ ఉన్నాయి అవి లోపల కదా కదా. దోమ కాదు, అది మష్రూమ్. రండి రండి కూర్చోండి దయచేయండి. బావు తింటారా? బావా బావు బావ కాదు, బావ్ ఇస్ లైక్ స్టీమ్ బర్గర్. బర్గర్ ఫ్రై చేస్తారు కానీ దీన్ని స్టీమ్ చేస్తారు. 2 పీసెస్ ఆఫ్ బావ్ 475 రూపీస్. ట్రై చేయండి. చేతులు అనుకుతున్నాయి. ఇట్స్ ఓకే ఫ్రెండ్స్, మన లైఫ్లో కొంచెం రిస్క్ ఉండాలి. చియర్స్. ఎలా తినాలో చూస్తున్నాం. నాకు నచ్చింది గైస్. అదిరిపోయింది. ఇప్పుడు నిజం చెప్పండి, బావే నెంబర్ 1. బావ అయితే ఇట్ ఈస్ సో స్వీట్, సో క్రీమీ, క్రిస్పీ. ఇన్ని ఉన్నాయి నేను తిన్న దాంట్లో. నాకు చాలా నచ్చింది. ఇప్పుడు ఇవన్నీ తింటే నా చేతుల్లో ఫిట్గా అవుతావా? అవమా? నాది అంతసేపు అయిపోయింది, నువ్వు ఇంకా తింటానే ఉన్నావు. ఓకే. గుంటూరు మిరపకాయలు తినే మనకి డిమ్సంలో ఇలా పట్టుకోలేమని మనకు ఎలా తెలుస్తుంది? తినంటున్నాను. ఏం పర్లేదు ఏం అవ్వదు. ఇట్ ఈస్ నైస్ గైస్. ఎలా ఉందన్నా? ఇలా వద్దు అంత కష్టపడదు. సరే మీకు ఇదిగో ఇది తీసు. చికెన్ తినండి. చికెన్ తినండి. ఎందుకు పచ్చట్లేదు వీళ్ళకి? చికెన్ తినండి. చిల్లీ చికెన్. మామూలుగా అయితే మేము చిల్లీ చికెన్కి రాత్రులే తింటాము. ఏ దీంతో పాటు కూల్ డ్రింక్ అవి ఇవి అన్నీ.
మీకు మిరపకాయ గుంటూరు మిరపకాయ తినండి. గుంటూరు మిర్చి ఇస్తాను. గుంటూరు మిర్చికి అమ్మ బాబులో ఉంటుంది. అవునా? ఓకే, గుంటూరు వాళ్ళు చూసుకోండి. గుంటూరు మిర్చి కన్నా స్పైస్గా ఉంటుందంట. నిజంగా నాకు నిజంగా గుంటూరు అనే కానీ కారం ఎక్కువ తిన్నాను. బాగా మంట ఉంటుంది. ఇది తీగుందా? తీగనే ఉంది ఫస్ట్. సో ఇదంటే మిగకుండా చెప్పు నాయనా. అయిపోయిందండి. మీకే పెట్టాను. ఓకేనా? సభకు నమస్కారం. సో ఇప్పుడు మన ముందు ఉన్నది అబ్బాయి. ఇద్దరు బలైపోయారు. అబ్బాయికి అలవాటే, ఎందుకంటే మన ఫుడ్ షూట్స్ అన్నీ వచ్చాయి. మన కెమెరామ్యాన్ అబ్బాయే కాబట్టి మనతో ఆల్రెడీ అలవాటు అయిపోయింది. షో యూ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ బోక్ ఫ్రైడ్ రైస్. 600+ ఉంటుంది. సరే, నువ్వు కరెక్ట్ చెప్పు. పప్పులో కాలేసి ఇప్పుడే చూద్దాము. సరే, 600+ ఐ థింక్. ఓకే, 600 కాదు, ఇట్స్ 515. ఇట్స్ లైక్ ఎఫర్ట్. ఇన్నింటిలో వస్తే ఇది ఓకే. అమ్మా ఇదేందమ్మా? Yeah, this is Chinese wok fried rice. Wok tossed jasmine rice with replete of goodness. Pandan అని చెప్పేసి చైనీస్ వాళ్ళకి ఒక లీఫ్ ఉంటుంది, పాండన్ లీఫ్. ఐ థింక్ సో ఇట్స్ చైనీస్. అంటే పాండాస్ ఉంటాయి కదా, వాటిని పాండన్ లీఫ్ అనమాట. ఆ స్మెల్ వస్తుందంట. ఎగ్ ఫ్రైడ్ రైస్ స్మెల్ వస్తుంది. చీర్స్. చేస్తా. బాగానే ఉంది, కానీ దీనికి 500 నాట్ వర్త్. అట్లీస్ట్ ఇవి ఏదో ఫ్యాన్సీగా ఉన్నాయి, వర్త్ అనుకోవచ్చు. నేనన్నా మంచిగా చేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటున్నా. నిజంగా ఇది బాగా. డిమ్సమ్ బాగుందన్న నేను, షూషీ బాగుందన్న నేను, బేసిక్ ఫ్రైడ్ రైస్ బాగాలని చెప్తున్నా. ఇట్ ఇస్ నాట్ నైస్. నేను నిజంగా చెప్తాను, నేను నిజంగా చెప్తా. వర్త్ కాదు. నెక్స్ట్ ఏం తిందాం అనుకుంటున్నావు? గోల్గప్ప, గప్చుప్. ఎంత? పానీపూరిలో అవి కూడా తిన్నా, చూసారా మీరు? ఒకవేళ చూడకపోతే ఎక్స్పెన్సివ్ పానీపూరి అనే వీడియో పైన ఉంటుంది, అది చూడండి. దాంట్లో మీకు రకరకాలుగా ఉంటే పానీపూరీలు కూడా తిన్నా అనమాట. 100 రూపాయలు ఒక పానీపూరి, 100 రూపాయలు ఒకటి. షూషి యాక్చువల్లీ వాడు ఇచ్చిన కాస్ట్ కి మిగతా వాళ్ళు చాలా కాస్ట్ తీసుకుంటారు. లైక్ అన్ని దగ్గర కాస్టే ఉంటుంది, కానీ వీడిది ఇట్స్ ఓకే. బాగుంది. యా, బికాజ్ ఇట్స్ క్రిస్పీ. నీకు నార్మల్గా కూడా ఉంటారు కానీ క్రిస్పీ అంటే బాగుంది. You know what you're eating? It's actually not chicken. It's pork. అందుకే చెప్పిన ఇంకా కాంప్లిమెంటరీ. నువ్వు నాకు అన్నీ ఇస్తా. ఈ జాగరీ చీజ్ కేక్ లో ఇట్ ఈవెన్ హ్యాస్ గోల్డ్ ఫాయిల్ ఇన్ ఇట్. ఐ ఆమ్ సో ఎక్సైటెడ్ టు ఈట్ దిస్ జాగరీ చీజ్ కేక్. Cheers కూడా చెప్పుకుంటే తినేసాను. జాగరీ చీజ్ కేక్ ఇస్ లైక్ బాంబ్. చాలు, ఇంకా లేదు. ఇవి ఈ వీడియోలో కాదు, ఇవ్వు. ఐ డోంట్ థింక్ సో వేరే వాళ్ళకి మిగులుస్తారని అనుకోవట్లేదు. తినేద్దాం కదా, మళ్ళీ ఎందుకులే వేరే వాళ్ళకి, వాళ్ళకి కరిగిపోతుంది. సారీ గైస్, అదిరిపోయింది. నెక్స్ట్ ఎవరు బల్ అవుతారు రండి. ఓకే, నెక్స్ట్ వచ్చింది పార్దీప్, ద ప్రొడక్షన్ మేనేజర్ ఫర్ క్లాసిక్ టీవీ. పార్దీప్ ఈజ్ లైక్ లోకల్, నాటు ఆ టైప్ అనమాట. బయటవి తిండు, నార్త్ ఫుడ్ తిండు పార్దీప్. ఇంకా జాపనీస్ ఫుడ్ తినిపిస్తున్నాము. డిపెండ్స్ అపాన్ పార్దీప్, నాకు ఎలా అనిపిస్తుంది అన్నది. సో ఇది షూషి ట్రై చేస్తావా? ఈ పీస్ నీది, ఈ పీస్ నాది. ఓకే, జాగ్రత్త కింద పడు. పార్దీప్ డిడ్ ఇట్ ఇన్ ద ఫస్ట్ గో. నైస్. జాగ్రత్త, నాకు భయం అవుతుంది నువ్వు అంత కాన్ఫిడెన్స్ పట్టుకుంటే. తిన ఫాస్ట్గా. నాకే తిన్నాను, పార్దీప్ బాగా తిన్నాను. ఈవెన్ ఆఫ్టర్ దీస్ మెనీ ట్రైల్స్. ఎలా అనిపించింది తింటే? డిఫరెంట్గా ఉంది. చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ రెండు కలిపి తిను, బాగుంటుందేమో కదా. ఫ్రైడ్ రైస్ ఒకటి తింటే అంత మంచిగా లేదు. చికెన్ అండ్ ఫ్రైడ్ రైస్ మేబీ ఇట్ విల్ గో వెల్. నేను ఎగ్ తింటా, చికెన్ తిన్నాం. సో నన్ను ఎగ్టేరియన్ అనాలి. ఓకే,
ఆగు, నాకు తినిపిస్తామని నైనా తింటుంది. తిను. చెప్పాలి. యావరేజ్ నైనా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియోలో నేనే కాకుండా అందరితో ఫుడ్ టేస్ట్ చేయించా, వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళని అడుగుదాం కావాలంటే, మీరు వాళ్ళ ఎక్స్ప్రెషన్ బట్టి తెలిసిపోద్ది వాళ్ళు ఎంజాయ్ చేస్తారా లేదా అని చెప్పేసి. అండ్ ఓవరాల్ నాకు షో అనిపించింది ఇట్స్ లైక్ వన్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. ఇంకా దాంట్లో వేరే వేరే ఐటమ్స్ కూడా ఉంటాయి. లైక్ ఈ ఫ్రైడ్ రైస్ బాగాలే, కానీ పాడ్ థాయ్ లైక్ చాలా పాడ్ థాయ్ నూడిల్స్ ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. షూషి ఖచ్చితంగా తినొచ్చు, ఎందుకంటే బయట ఇంకా కాస్ట్ ఉన్నాయి. ఓన్లీ 4 పీసెస్ 400 రూపీస్కి ఇస్తారు. ఇక్కడ 8 పీసెస్ 600 రూపీస్కి ఇచ్చారు, విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ అఫోర్డబుల్. ఐ నో దట్, బట్ ఇట్ కాస్ట్ లైక్ దట్. మీకు బయట ఎక్కడికి వెళ్ళినా అలాగే అవుతుంది, ఇంట్లో అయితే వేరేమో. అండ్ చీజ్ కేక్ ఈజ్ లైక్ ఆన్ పాయింట్. చీజ్ కేక్ చాలా బాగుంది. డెజర్ట్స్ ఇంకా అట్లాగా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. షూషి అవి మీకు ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇష్టమైతే మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అండ్ మీరు కూడా ట్రై చేసి, అంటే మిమ్మల్ని డబ్బులు దొబ్బెట్టుకోమని చెప్పేసి నేను చెప్పట్లే, కానీ మీకు నచ్చితే నాకులాగా దొరుకుతుంది ఫుడ్లో రకరకాల టేస్ట్ చేయాలి, అలాగే దానికే డబ్బులు ఖర్చు పెడతారంటే మీ ఇష్టం, మీ కర్మ. నాకులాగే మీరు కూడా డబ్బులు దొబ్బెట్టుకోవచ్చు, తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. లైక్ ఫుడ్డే కదా మన ప్రపంచం. ఫుడ్ తింటేనే కదా, రకరకాలు తింటేనే కదా మనకి తెలుస్తుంది ఏది బాగుంటుంది ఏది బాగుండదు. అంటే పక్కోడిది ఫుడ్ తింటే కదా మన ఫుడ్ మనకి వాల్యూ తెలుస్తుంది. దీనికంట మన వాళ్ళకి కూడా పప్పు అన్నం పెట్టామనుకోండి, వేడి అన్నంలో పప్పు వేసి నెయ్యి వేసి ఆవకాయ వేసిస్తే శుభ్రంగా తింటారు. లైక్ ఇట్ ఈస్ నాట్ ఎ కంపారిజన్, దేనిది అదే బాగుంటుంది. ఈ టేస్ట్ ఇట్లానే ఉంటుంది మరి. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకా నెక్స్ట్ ఏ రెస్టారెంట్తో రావాలి, ఏ రెస్టారెంట్ రివ్యూ చేయమంటారు అని చెప్పేసి కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియోస్ వచ్చే బాధ్యత నాది. అర్థమైందా? నాది. ఓకే, బాయ్.